అందరికీ నమస్కారం. దయచేసి నేను ఇవాళ చెప్పే విషయం ఏంటిదంటే మీరందరూ చాలా జాగ్రత్తగా లాస్ట్ వరకు వినాలి. ఎక్కువ సమయం కూడా చెప్పను నేను. కాకపోతే కొంచెం ఇది ఏం జరుగుతుంది మన భూమి మీద? ఏం జరుగుతుంది? మనము కలి అండర్‌లకి ఎలా వెళ్ళిపోతున్నాం? అసలు కలి అంటే ఎవరు? కలి ఏం చేస్తుంది? కొన్ని గ్రంథాల్లో దాన్ని శైతాన్ అంటారు. కొన్ని ఏరియాస్‌లో దాన్ని సైతాన్ అంటారు. కలి మన సనాతన ధర్మంలో కలియుగంలో కలిగాడు వచ్చి మనందరినీ పాడు చేస్తాడు. ఏ విధంగా పాడు చేస్తదనేది మీరందరూ కొంచెం గమనించుకోవాలి. ఎందుకంటే కల్కి భగవానుని మాట ఎవరు వినే ప్రసక్తి లేదు. ఎవరు కూడా కల్కి భగవాను గురించి ఆలోచిస్తలేరు. ఎందుకంటే వీళ్ళకు ఓన్లీ వాళ్ళ పూజలే కావాలి, వాళ్ళ పాత పద్ధతులే కావాలి, వాళ్ళ పాత పురాణాలే కావాలి, వాళ్ళ మంత్రాలే కావాలి. కానీ ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఏంటిదంటే అసలు కల్కి భగవానుడు ఏం చేస్తున్నాడు? ఈ యుగం మార్పు ఎట్లా చేస్తున్నాడు? మరి ఈ యుగ మార్పు చేసేటప్పుడు మేము ఎంతవరకు కల్కి భగవానునికి సాధిస్తున్నాము? మేము ఏం చేస్తున్నాము? మన పిల్లల భవిష్యత్తు ఏంటి? ఇదన్నీ ఆలోచించకపోతే మీరు కలిగాని కిందికి వెళ్ళిపోతుంది. అయితే అందరికీ తెలియని విషయం ఏంటిదంటే ఈ కలిగాని లోపలికి మనం ఎలా వెళ్ళిపోతున్నామంటే ఇక ఒక సబ్జెక్ట్ చెప్తాను. ఇప్పుడు చూడండి, మనం మొబైల్ యూజ్ చేస్తున్నాం. మొబైల్లో మనం డాటా యూజ్ చేస్తున్నాం. ఆ డాటా మన సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నాం. అలా యూట్యూబ్లో మనం ప్రతిదీ డాటా ఏదైతే చెకింగ్ చేస్తుంటామో అట్లా మనము మన ఫోటోలు మన ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ చేస్తుంటామో ఇవన్నీ మన మొబైల్లోనే ఉండవు. ఇవన్నీ పోయి ఒక పెద్ద డివైస్లో అవి ఫీడ్ అయి ఉంటాయి. ఆ పెద్ద పెద్ద డివైస్లు ఏవైతే తయారు చేస్తారో కంపెనీస్ దాన్ని డాటా సెంటర్ అంటారు. అయితే విషయం ఏంటిదంటే ఇప్పుడు మనము ఒక మొబైల్ని ఒక గంట సేపు యూజ్ చేస్తే అది ఎంత వేడవుతుందో దాన్ని తీసి పక్కకు పెడతాం. అట్లా ఈ మన డాటా మొత్తం ఇప్పుడు 800 కోట్ల మంది యూజ్ చేస్తున్న మొబైల్స్ నుంచి ఎంత డాటా రిలీజ్ అవుతుంది, అది ఎక్కడ పోతుంది, అది ఎక్కడ ఫీడ్ అవుతుంది, ఎక్కడ స్టోరేజ్ చేస్తున్నారు, ఇవన్నీ మనం ఆలోచించాలి ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు కీడెంచి మేలేంచమని ఫస్ట్ కీడెంచాలి. పెద్ద మనుషులు చెప్పారు కీడెంచి మేలేంచమని. అయితే ఇక్కడ నుంచి చూడు, ఈ కీడు మనకు ఎట్లా కలుగుతుంది, ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఏదైతే మనం ఇంత 800 కోట్ల మంది ప్రజలు యూజ్ చేస్తున్న మొబైల్ నుంచి మనం ఎంత డాటా యూజ్ చేస్తున్నామో అదంతా పెద్ద పెద్ద డివైస్లల్లో స్టోరేజ్ చేసి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలాగా కట్టేస్తారు. అవి ఎక్కడికి పోవు, అక్కడనే ఉంటాయి. నువ్వు 10 ఏళ్ళ కిందట పెట్టిన ఫోటో కూడా అందులో దొరుకుతుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటిదంటే ఈ డివైసెస్ని మన చిన్న మొబైలే అంత వేడవుతున్నప్పుడు ఈ పెద్ద పెద్ద డివైసులు ఎంత వేడెక్కాలి చూడండి. సాధారణంగా 800 కోట్ల మందికి సరిపడా డివైసులు స్టోరేజ్ చేసే డివైసులు ఒకటి ఉండదు, రెండు ఉండదు. ఇక్కడ చాలా దేశాలల్లో ఈ యొక్క డాటా సెంటర్స్ మొదలైపోయినాయి. ఈ డాటా సెంటర్స్ని వీటిని వేడిని తక్కువ చేయడానికి, వాటిని కూల్ చేయడానికి ఒక చిన్న యావరేజ్ డాటా సెంటర్ని తీసుకుంటే దానికి 2 కోట్ల లీటర్ల నీరు అవసరం వస్తుంది ప్రతిరోజు. ప్రతి నెల కాదు, ప్రతిరోజు 2 కోట్ల లీటర్ల నీరు కావాల్సి వస్తుంది. ఎందుకు అంటే వాటిని కూల్ చేయడానికి. దాని తర్వాత ఏమవుతుంది, అది కూల్ చేయడానికి పెట్టినప్పుడు ఆ వేడికి ఆ నీరు ఆవిరైపోతుంది. ఆవిరైపోయినాక ఆ ఆవిరైపోయిన నీరంతా ఒక మబ్బుగా ఏర్పడి ఎక్కడనో వెళ్ళిపోయి అది అక్కడ వర్షం కురిపిస్తుంది. మరి ఒకసారి ఆలోచించరా, ఆ వర్షంలో ఎంత కెమికల్ ఉంటుంది, ఎంత జహర్, ఎంత విషం ఉంటుంది, ఒక్కసారి ఆలోచిస్తున్నారా? మనకు తెలియకుండానే మన కింద మనం మంట పెట్టుకుంటున్నాము. మరి కల్కి భగవానుడు ఏం చెప్తుండు? ఇవన్నీ అవసరం లేదు మనిషి బ్రతకడానికి ఇవన్నీ అవసరం లేదు. ఎంత కులాసగా బతికే వాళ్ళు మంచిగా పొలంలో పనిచేసుకొని
పొలం పనులు చేసుకొని ఎంత ప్రశాంతంగా ఉండేవాళ్ళు. అది సత్యయుగంలాగా ఉండేది. అయితే ఇక్కడ చూడండి, ఇలాంటి డివైసులు, ఇలాంటి పెద్ద పెద్ద డాటా సెంటర్‌లో కొన్ని వేలున్నాయి ఇప్పుడు మన భూమి మీద. అంటే ఒక యావరేజ్ చిన్న భూమికే 2,00,00,000 లీటర్ల మంచినీళ్ళు అవసరం వస్తుందంటే, ఇప్పుడు పెద్ద పెద్ద డాటా సెంటర్‌లకి ఎన్ని నీళ్ళు కావాలి? ఎన్ని గ్రౌండ్ వాటర్ డిస్టర్బ్ అయితుంది? ఎంత ఆవిరైపోతుంది? ఎంత విషపూరితమైన వర్షం పడుతుంది? అదంతా మళ్ళా గ్రౌండ్‌లోకి పోతుంది. మనము వాటిని యూజ్ చేస్తున్నాము. బోర్ ద్వారా గ్రౌండ్ వాటరు. మరి ఎంతమందికి రోగాలొస్తాయి? ఎంతమందికి పిల్లలకి ఇన్ని జబ్బులు ఎలా వస్తున్నాయి? ఏనాడైనా ఆలోచించిండ్రా? ఎందుకంటే మనము ఈ కలియుగములో ఆలోచించకుండా చేయడమే కలిపని. కానీ కలికి భగవానుడు ఏమంటున్నాడంటే, ఇవన్నీ మీరు చేస్తిరా మీ కింద మీరు మంట పెట్టుకున్నట్టే. ఒకవేళ నా మాట విని, కల్కి భగవానుని మాట విని మీరు ఏవైతే ఇవన్నీ వదిలేసి మళ్ళా సాధారణంగా బ్రతికితే ఏ రోగం ఉండదు, ఏ కొట్లాటలు ఉండవు, ఏ నెమ్మదిలేనితనం ఉండదు. మళ్ళా మన మనసులో అంత ప్రశాంతంగా బతకచ్చు. ఈ పైసలు ఉండవు, ఈ కరెంట్ ఉండదు, ఏం అవసరం లేదు. ఎందుకు? మీ కింద మీరే మంట పెట్టుకుంటున్నారు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే, అయ్యా మీరు కూడా మొబైల్ యూజ్ చేస్తున్నారు కదా, మరి ఎట్లా? అయ్యా ఫస్ట్ నేను మొబైల్ యూజ్ చేసేది అది పక్కకు పెట్టండి. ఎందుకంటే ఒక మోరీ సాఫ్ చేయాలంటే నేను మోరీలోకి దిగాలి. నేను మోరీలోకి దిగితేనే అది సాఫ్ అవుతుంది. కాబట్టి ఈ మ్యాటర్, ఈ సబ్జెక్ట్ని పక్కకు పెట్టండి. ఫస్ట్ మనం ఏం చేయాలో అది ఆలోచించండి. ఇది జ్ఞానమైన ఆలోచన అంటారు దీన్ని. అయితే చూడండి, ఆ వర్షపు చినుకులు ఎక్కడ పడ్డా అది విషపూరితమైన వర్షం చినుకులే. ఆ కెమికల్స్, ఆ వేడి, ఆ రేడియేషన్ ఇదంతా ఎక్కడ పోతుంది? మనం ఏం చేస్తున్నాం? ఒక్కసారి మన ప్రాణాలను కాపాడుకోవడానికి ఎట్లా ఉరుకుతాం లాస్ట్కి? ఎందుకంటే చాలా మందికి తెలియని మ్యాటర్ ఏంటిదంటే, మేము ఏదైనా అయినప్పుడు చూద్దాంలే. మీరు ఏదైనా అయినప్పుడు చూడడానికి మీరు ఎవరు ఉండరు. ఎందుకంటే ఏదైనా ముందు జాగ్రత్త లేకపోతే, మొత్తం కొంపలన్నీ కూలిపోతే అప్పుడు మేము చేసుకుంటాం అంటే అది ఎవరి వల్ల కాదు. ఇది ముందు జాగ్రత్త ఉండకపోతే నీ ఇల్లు కూడా నడవదు. అయితే మన గురించి అయిపోయింది, వదిలేయండి. మన పిల్లల భవిష్యత్తు ముందు ముందు ఎంత విషపూరితంగా అవుతుందో అది ఒకసారి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి.